సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకరమైనటువంటి కంటెంట్ని, బోల్డ్ కంటెంట్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తూ యూట్యూబ్ ఇండియా అనేటువంటి ఒక ఛానల్ ఒక షో చేస్తూ విమర్శలను ఎదుర్కొంటూ ఉంది. ఆ షో ద్వారా అసలు ఎటువంటి మీరు మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు సమాజానికంటూ కూడా నెటిజన్లు అయితే ఆ యూట్యూబ్ ఛానల్ మీద అలాగే ఆ షో మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ విరుచుకుపడుతున్నటువంటి నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. సభ్య సమాజం తలదించుకునేలాగా అసభ్యకరమైనటువంటి కంటెంట్ని, అంటే బూత్ కంటెంట్ని ప్రమోట్ చేస్తూ యూట్యూబ్ ఇండియా అనేటువంటి ఒక ఛానల్ ఒక షో ద్వారా ఇప్పుడు విమర్శల్ని అందుకుంటూ ఉంది. ఏంటి మేడం అసలు దాన్ని ఎలా చూడాలి? పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిందండి. ఇంక దీనికి మామూలుగా ఒక మనిషికి క్యాన్సర్ వచ్చిందనుకోండి, చేతికి వచ్చిందనుకోండి, చేయి నరికేస్తారు. నరికేయడం అంటే ఆపరేషన్ చేసి తీసేస్తారు. ఏ పార్ట్కి వస్తే ఆ పార్ట్ తీసేస్తారు. తీసేసి మిగతా భాగాన్నన్నా బాగు చేయాలనుకుంటారు. లేదు, షుగర్ పేషెంట్కి గ్యాంగ్రీన్ వస్తుంది, ఏ ప్లేస్లో వస్తే ఆ ప్లేస్ అది తీసేస్తారు. ఎందుకు? ఆ ఇన్ఫెక్షన్ ఇంకా 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 పెరిగి మిగతా అవయవాలు కూడా పాడవుకోకుండా ఆ పని చేస్తారు. కానీ అసలు ఆపరేషన్ చేయడానికి కూడా వీల్లేనంతగా వచ్చిందనుకోండి, క్యాన్సర్ కానీ షుగర్ కానీ, ఏం చేస్తారు అప్పుడు? వైద్యం చేయటానికి లేదు. వైద్యం చేయడం అంటే ఏంటంటే హెచ్చరిక చేయటం ఒక రకంగా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇప్పుడు యూట్యూబ్ ఇండియా అనే ఛానల్ లాంటివి అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి ఛానల్స్ ఇట్లాంటివి. ఈ ఛానల్స్కి ఒక హెచ్చరిక, మీరు ఇలాంటి కంటెంట్ పెట్టారు, ఇది కుదరదు అని చూసేవాళ్ళు ఎవరన్నా స్ట్రైక్లు కొట్టడం కానీ కంప్లైంట్ చేయటం కానీ ఏవో ఉంటాయి. అవన్నీ అయిపోయిన తర్వాత కూడా అదే విధంగా చేస్తున్నారనుకోండి, చేయాల్సింది ఏంటి? ఇంకా చివరికి ఆ షోని నిషేధించడమే. ఇప్పుడు ఆ దశకి చేరుకుంది ఈ కంటెంట్. ఓకే, అసలు ఈ బోల్డ్నెస్కి కేంద్రంగా మారింది. బోల్డ్ అనకండి. బోల్డ్ అంటే ధైర్యం, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడటం. సరే, అశ్లీలత అంతే. ఈ అశ్లీలతకి కేంద్ర బిందువుగా మారింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ బాలీవుడ్కి సంబంధించినటువంటి బిగ్ బాస్ ఏదైతే ఉందో దాంట్లో నిజంగా అశ్లీలతను ప్రోత్సహిస్తున్నారనేటువంటి విమర్శలు దాన్ని ఎదుర్కొంది. ఎందుకు ఒకసారి ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరుని షోలోకి తీసుకున్నారు. తీసుకుంటే వాళ్ళకి బిగ్ బాస్ షోకి బిఫోర్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ టెస్టులు చేస్తారు. చేసిన తర్వాత మధ్యలో కూడా ఒకసారి చేస్తారంట, తర్వాత కూడా చేస్తారు. అయితే మధ్యలో చేసినప్పుడు ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ షోలోకి వచ్చేటప్పుడేమో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కాదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే అసలు వీళ్ళ నైట్ లైఫ్ని, వీళ్ళ నైట్ వీళ్ళు ఉన్న విధానాన్ని షూట్ చేసుకొని, మరి వీళ్ళు షూట్ చేస్తున్నారని, షో వాళ్ళు షూట్ చేస్తున్నారని వీళ్ళకి తెలుసో లేదో తెలీదు. వీళ్ళు మామూలుగా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా ఉన్నారు. ఉండేసరికి అది ప్రసారం చేశారు. వాళ్ళు ఏం మాట్లాడాల. వీళ్ళు ఎందుకు చేశారు, బిగ్ షో వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఇంతవరకే చూపిస్తే ఇంక అయిపోయింది, ఇంకేముంది, టీఆర్పీ రాదు. అందుకని అది కూడా చూపిస్తే చూస్తారు జనాలని. ఇది వెరితల వేయడం కాదు. ఇప్పుడు అలాగే ఉంది ఇవి కూడా. అసలు బిగ్ బాస్ షో గురించే ఇంత మాట్లాడుకుంటుంటే అసలు షో ఆ హౌస్ లోపల ఏం జరుగుతుంది అనేది ఊహాగానమే. కానీ వీళ్ళు పచ్చిగా చూపిస్తున్నారు కదా. ఇక్కడ కామసూత్ర ఒక షో పేరు, ఇంకొక షో పేరు న్యూ ఇండియా. అసలు ఎంత బాధాకరం అండి. అసలు మీరు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఇది యూట్యూబ్ ఆన్ చేస్తే వచ్చే షో. పిల్లలు ఆన్ చేస్తారు ఒక్కొక్కసారి,
పెద్దోళ్ళు బయటికి వెళ్తా పిల్లల్ని ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళారనుకోండి, వాళ్ళు చూశారనుకోండి, ఏంటి పరిస్థితి? అసలు ఇవాళ మైనర్ అమ్మాయిల మీద మైనర్ అబ్బాయిలు అత్యాచారాలు చేస్తున్నారు, ప్రెగ్నెంట్లను చేస్తున్నారు. దానికి కారణం ఏంటి? మనం ఏమనుకుంటున్నాం ఎంతసేపటికి? స్మార్ట్ ఫోన్ అనుకుంటున్నాం. స్మార్ట్ ఫోన్ ఒక్కటే కారణం కాదు, ఈ స్మార్ట్ ఫోన్లో ఇస్తున్న కంటెంట్ ప్రాబ్లం. స్మార్ట్ ఫోను ప్రాబ్లమే, కంటెంట్ ఇంకా మరి కాస్త ప్రమాదం. ఈ కంటెంట్ ఇచ్చే అవకాశం ఉంది కదా ఈ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా. ఈ యూట్యూబ్ ఛానల్స్కి అడ్రస్లు ఉండాల్సిన పని లేదు, ఎక్కడుంటాయో తెలియదు, ఎలా ఉంటాయో తెలియదు, ఏ అడ్రస్లు తెలియదు, వాళ్ళు చేసేస్తున్నారు. ఇప్పుడు ఈ 2 ఎపిసోడ్స్ చూసిన తర్వాత మొన్నే ఎవరో సుప్రీంకోర్టులో ఒక పిల్ వేశారు. ఏది? ఓటీటీలు, ఈ సోషల్ మీడియాలో కంటెంట్ గురించి అసభ్యమైన కంటెంట్ వస్తుంది, దాన్ని నిరోధించడానికి ఏం చేస్తారు అని చెప్పి వేస్తే ఆన్సర్ ఇచ్చింది ఏంటి అంటే, సెన్సార్షిప్ పెట్టడం కష్టమైన పని, కానీ స్వీయ నియంత్రణ ఉండాలంట. ఈ స్వీయ నియంత్రణ ఎవరికి ఉండాలో చెప్పలే. మళ్ళీ ఎంత ఖతర్నాక్గా చెప్పారో చూడండి. స్వీయ నియంత్రణ ఉండాలి. ఎవరికి ఉండాలి? ఛానల్స్ వాళ్ళకు ఉండాలి కదా. ఛానల్స్ వాళ్ళకు ఉంటే సరిపోతుంది, కంటెంటే బయటికి రాదు. అప్పుడు ప్రజల దగ్గర నుంచి స్వీయ నియంత్రణ అవసరమే లేదు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన వాళ్ళకి స్వీయ నియంత్రణ ఉందనుకోండి, అంటే వేలల్లో ఉండే వాళ్ళకి స్వీయ నియంత్రణ ఉంటే కోట్లల్లో ఉండే వాళ్ళకి స్వీయ నియంత్రణ అవసరమే లేదు. మీరు చెప్తుంది ఏంటి? గోడితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొస్తున్నారు. అదే ఇప్పుడు ఈ వేలల్లో ఉన్న వాళ్ళకి స్వీయ నియంత్రణ ఉందనుకోండి, వీళ్ళకి స్వీయ నియంత్రణ నేర్పించడం ఈజీయా? జనాలకి ఈజీయా నేర్పించడం? ఈ రోజుకి మన దేశంలో అక్షరాస్యతను సాధించలేకపోయాం. మీరు ఈ కంటెంటే చూడండి, ఈ కంటెంట్ చూడొద్దు అని నేర్పించగలగటానికి అవుతుందా అసలు? మన దేశం లాంటి దేశంలో అవుతుందా అసలు? ఓటేయండిరా బాబు అంటేనే ఓటేయడానికి రావట్లా. పోలియో చుక్కలు వేయించుకుంటారా బాబు అంటే పోలియో చుక్కలు వేయించుకోవట్లా. మీకు స్కూల్లో ఫ్రీగా చదువు చెప్తారు, మీకు బట్టలు ఇస్తారు, స్కూల్లో అన్నం పెడతారు, షూస్ ఇస్తారు, టైల్ ఇస్తారు, బ్యాగులు ఇస్తారు, పుస్తకాలు ఇస్తారు. చదువుకోండిరా అంటే చదువుకోవటానికి రావట్లేదు, అక్షరాస్యత పెరగట్లేదు మనకి. ఇప్పుడు గుజరాత్ లాంటి రాష్ట్రంలో మొన్న పేపర్లో వచ్చింది, అన్ని తరగతులు కలిపి 2 టీచర్లు అంట. అసలు మొత్తం ప్రాథమిక స్థాయి విద్యా విధానం భ్రష్టు పట్టిపోయింది అక్కడ. మరి ఇలాంటి పరిస్థితిలో ఓ పక్కన జనాలు ఉంటే ఓ పక్కన ఈ కంటెంట్లు అవసరమా అండి? అందుకని స్వీయ నియంత్రణ ఎవరికి కావాలి? ఎవడైతే ఛానల్ పెడతాడో వాడికి స్వీయ నియంత్రణ కావాలి. ఆ స్వీయ నియంత్రణ లేకపోతే ఇలాంటి కంటెంటే, బద్మాష్ కంటెంట్ జనాల్లోకి వచ్చేస్తుంది. జనాల్లోకి వచ్చేస్తే ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, 11 మంది అమ్మాయిలు ఒక అమ్మాయిని అత్యాచారం చేస్తే నెలల తరబడి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఆ అమ్మాయికి గర్భస్రావం చేయించడానికి మా ఉమెన్ జేఏసీ వాళ్ళు కష్టాలు పడి గర్భస్రావం చేయించి ఇప్పుడు అమ్మాయి చదువుకుంటుంది. లేకపోతే ఏంటి అమ్మాయి పరిస్థితి? ఒక 12 ఏళ్ల పిల్ల ఓ బిడ్డకి జన్మనివ్వడం అంటే, అసలు జన్మనిస్తే ఆ పిల్ల బతుకుతుందా? అంటే ఇది మనకి తెలిసింది, ఇంకా తెలియని ఎన్నో జరుగుతున్నాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఇట్లాంటి కంటెంటే అంటాను నేను. నెటిజన్లు కూడా పెద్ద ఎత్తున మండిపడుతూ ఉన్నారు. అసలు ఇటువంటి కంటెంట్ ని ఏం లేదండి, ప్రభుత్వాలు ఎందుకు సహకరిస్తున్నాయి? మండిపడితే ఒక్కటే వీళ్ళు చేయగలిగింది రిపోర్ట్లు కొట్టడమే, ఇక అంతకంటే చేయగలిగింది ఏమీ లేదు. ప్రభుత్వానికి బుద్ధి లేదు, సిగ్గు లేదు, ప్రభుత్వానికి పట్టదు, అర్థమైపోయింది మనకి. అంటే ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కూడా నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అవును, వాళ్ళకి ప్రభుత్వాన్ని ట్యాక్స్లు వస్తున్నాయి, వాళ్ళకి ట్యాక్స్లు వస్తున్నాయి, డబ్బు వస్తుంది, వాళ్ళకి డబ్బు వస్తుంది. అదేమంటే ఇప్పుడు కొంతమంది ప్రభుత్వానికి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, చూసేవాళ్ళు మానేయొచ్చు కదా. ఇప్పుడు ఎప్పుడన్నా చూసేవాళ్ళు అడిగారా మాకు పలానా కంటెంట్ రావాలని ఏమైనా ఉద్యమాలు చేశారా?
అలాంటి సినిమాలు వస్తేనో అలాంటి కంటెంట్ వస్తేనో వద్దు అని మాట్లాడుతున్నాను తప్పితే తీయండి బాబు అని ఎవరన్నా పిలుస్తున్నారా? మొన్న ఈ అదేది ఇదిరా సర్ప్రైజ్ అనే ఒక పాట గురించి శేఖర్ మాస్టర్ దీని గురించి మాట్లాడేటప్పుడు కొంతమంది మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఆ అమ్మాయికి బుద్ధి ఉండొద్దా, ఆ అమ్మాయి ఎట్లా చేస్తుంది, ఆ అమ్మాయి ఎట్లా చేస్తుంది, ఆ అమ్మాయి నేను చేయనంటే ఇంకో అమ్మాయితో చేయించుకుంటారు. అసలు చేయించేవాడికి కదా బుద్ధి ఉండాలి. చేయించేవాడికి ఒక్కడికి బుద్ధి ఉంటే, ఆ ప్రొడ్యూసర్కి ఒక్కడికి బుద్ధి ఉంటే, స్టెప్స్ కంపోజ్ చేసే వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు సినిమా సక్సెస్ కావాలి, డబ్బులు రావాలనుకున్నప్పుడు ఏ చెత్తా చెదారమైనా పెట్టాలి. ఇప్పుడు మనకి రంగులేసిన పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాం. అమ్ముకోవడం కోసం, అట్రాక్షన్ కోసం రకరకాల రంగులు వేస్తున్నారు. ఇప్పుడు వాడు ఎందుకు చేస్తున్నాడు ఆ పని? అట్రాక్ట్ చేసుకుని వస్తువుని అమ్ముకోవడానికి. సినిమా కూడా అంతే కదా, రకరకాల అట్రాక్షన్స్ పెట్టి సినిమా చూసేటట్లు, లాభాలు వచ్చేటట్లు చేస్తున్నాడు. అసలు వాడి దగ్గర నీకు ఇలాంటివి చూపించి లాభాలు తీసుకునే హక్కు నీకు లేదు, ఉంటే నువ్వు పనిష్ అవుతావు అని చెప్పేది ఎవరు? సెన్సార్ బోర్డు. సెన్సార్ బోర్డు ఏం మాట్లాడదు. సెన్సార్ బోర్డే సరిగా ఉంటే ఆ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుంది? పుష్ప సినిమా ఎలా రిలీజ్ అవుతుంది? యానిమల్ ల్యాండ్ సినిమా ఎట్లా రిలీజ్ అవుతుంది? దబిడి దిబిడి సాంగ్ ఎట్లా రిలీజ్ అవుతుంది? సెన్సార్ బోర్డు సరిగ్గా లేదు. సెన్సార్ బోర్డులో ఎవరుండాలి? సమాజం అంటే కాస్త బాధ్యత ఉన్నవాళ్ళు, సామాజిక బాధ్యత ఉన్న వాళ్ళతోటి, సాహిత్యంతో సంబంధం ఉన్నవాళ్ళు, కళలతో సంబంధం ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళకి అంటే కాస్త డ్రామా, నాటకాలు ఇట్లాంటివన్నీ తెలిసిన పాండిత్యం ఉన్న వాళ్ళని తోటి కనుక మీరు అక్కడ సెన్సార్ బోర్డుని నింపితే వాళ్ళ ప్రావీణ్యతను చూపించి వాళ్ళ పాండిత్యంతో అసలు ఇది సినిమాయేనా, ఈ సినిమాలో విలువల ప్రకారం ఈ సినిమా ఉందా లేదా అని వాళ్ళు కొలమానాలుగా తీసుకుంటారు. మీరు ఎవరిని పెడుతున్నారు? ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీలో ఇంకే పోస్ట్ ఇవ్వటం చేత కాకపోతే సెన్సార్ బోర్డు మెంబర్షిప్ ఇచ్చేస్తున్నారు. అసలు ఎంతమంది వెళ్తున్నారు అనుకుంటున్నారు? సెన్సార్ బోర్డు మెంబర్లు అందరూ వెళ్ళి చూస్తున్నారు అనుకుంటున్నారా? చూడరు. వాళ్ళు చెప్పుకోవటానికి నేను సెన్సార్ బోర్డు మెంబర్ని అని. ఎవడైనా సెన్సార్ బోర్డు మెంబర్ మీద మొహాన ప్యాడ్ నీళ్ళు జల్లితే బుద్ధి జ్ఞానం వస్తుంది. ఓకే, ఈ విషయం మీద ఖచ్చితంగా పబ్లిక్ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రావాలి. ఆ భంగిమలు అది ఏదైతే ఉందో దారుణంగా ఉంది. ఇప్పుడు మనం అది దారుణంగా ఉందనే ఇప్పటి వరకు స్క్రీన్ మీద చూపించట్లేదు. అందుకని ఈ దారుణాలు ఏంటో అందరికీ తెలుసు. ఓటీటీలో ఏం జరుగుతుందో తెలుసు. హింస, రక్తం, అలాగే సెక్స్, ఇవి తప్పితే ఏమీ చూపించట్లేదు. అందుకని దయచేసి ఈ దేశంలో మనం యువతను కాపాడుకోవాలంటే, యువత కూడా కాదు పిల్లలు కూడా చూస్తున్నారు కదా, ఈ పిల్లలే రేపటి యువత అవుతారు. ఏం బాధ్యతగా అవుతారు చెప్పండి? ఇవాళ రోడ్డు పైన వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, అడుక్కుని తినేవాళ్ళు కూడా ఫోన్ పెట్టుకొని చూస్తున్నారు. వాళ్ళకి ఏం బాధ్యత ఉంటుంది చెప్పండి? అందుకని వాళ్ళు ఇవాళ ఎక్కడంటే అక్కడ అడ్డగోలుగా అరాచకాలు జరుగుతున్నాయి అంటే ఈ కంటెంటే కారణం. ఓకే, అందుకని ప్రభుత్వం మట్టుకు నిద్ర లేవాల్సిన అవసరం ఉంది. అవసరమైతే ఉద్యమాల ద్వారా అయినా సరే నిద్ర లేపాల్సిన అవసరం కూడా ఉంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.